ఏపీలోని 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తూ తక్షణమే 12వ పీఆర్సీ ప్రకటించాలని కేంద్ర మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చింతామోహన్ డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్న ఆయన మే 31వ తేదీలోపు ప్రభుత్వం కోట్లాది రూపాయల బకాయిలను ఉద్యోగులకు చెల్లించాలని ఆయన కోరారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తూ కష్టపడి పనిచేసే ఉద్యోగులకు రావాల్సిన 4 డిఏలు ప్రమోషన్లు పెండింగ్లో పెట్టడం అన్యాయమని మండిపడ్డారు. ఉద్యోగుల జీతభత్యాలను సమయానుకూలంగా సవరించి వారి ఆర్థిక స్థితిగతులను స్థిరపడడానికి 12వ పీఆర్సీ ఏర్పాటు అత్యవసరమని పేర్కొంటూ ఈ అంశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కలెక్టర్ లక్ష్మీశాను కోరారు. ఉద్యోగుల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కష్టాల్లో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు అప్పుల్లో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు 6 లక్షల మంది 3 రూపాయలు వడ్డీకి తీసుకొచ్చి బిడ్డలను చదివించుకుంటున్నారు. ఇచ్చేటువంటి జీతాలు చాలటం లేదు. ధరలు బాగా పెరిగిపోయినాయి. గత 8 సంవత్సరాల్లో 5 సంవత్సరాలకు ఒక్కసారి పీఆర్సీ వేయాలి. గత 2 రాష్ట్ర ప్రభుత్వాలు పీఆర్సీని వేయకుండా కాలయాపన చేస్తూ పోతున్నాయి. ఒక ఆయన బటన్ నొక్కితే ఇంకొక ఆయన మరి చంద్రావతి అంటున్నాడు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 24 గంటలు కష్టపడి పనిచేస్తున్నారు. వీళ్ళ స్థితిగతులను ఆలోచించే సమయం కూడా దొరకటం లేదు అధినేతలకు. నేను మా కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాను, ఖచ్చితంగా పీఆర్సీని రేపు రాబోయేటువంటి కేబినెట్ సమావేశంలో వెంటనే ప్రకటించాలని నేను డిమాండ్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని. మీరు దీన్ని ఏదో చిన్న విషయం అనుకుంటున్నారు. ఇది ప్రమాదకరం రాష్ట్రానికి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరు సంతోషంగా లేరు. ఇది కారణం ధరలు, విపరీతంగా ధరలు పెరిగిపోయినాయి. గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి, బియ్యం ధరలు పెరిగిపోయినాయి, నూనె ధరలు పెరిగిపోయినాయి, అన్ని ధరలు పెరిగిపోయినాయి. బాడుగలు కూడా, ఇళ్ల బాడుగలు కూడా పెరిగిపోయినాయి. ఈ పరిస్థితుల్లో రాబోయేటువంటి 10 రోజుల్లో మంత్రివర్గ సమావేశంలో ఖచ్చితంగా 12వ పీఆర్సీని అపాయింట్ చేయాలని చంద్రబాబు నాయుడు గారిని సున్నితంగా నేను తెలియజేస్తున్నాను. నా మాట విను చంద్రబాబు నాయుడు గారు, వెంటనే పీఆర్సీని వేయండి, వేసి తీరాలని తెలియజేస్తున్నాను. రెండో విషయం చెప్పక తప్పదు. విజయవాడకు వచ్చి రాజధాని రైళ్లల్లో చర్చించుకుంటున్నారు. రాజధాని విషయం నిన్నంతా రైళ్లలో కూర్చొని వింటా ఉంటే తగాదాలు పెట్టుకుంటున్నారు అందరూ. రాజధాని అమరావతిపై చంద్రావతి అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు. ఇది ఎవరు ఇష్టపడటం లేదు. ఉత్తరాంధ్ర వాళ్ళు ఇష్టపడటం లేదు, రాయలసీమ వాళ్ళు ఎవరు ఇష్టపడటం లేదు. నువ్వు మాత్రమే ఇష్టపడుతున్నట్టుంది. జాగ్రత్త. ముందు ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి 30,000 కోట్ల రూపాయలు బకాయిలు వెంటనే చెల్లించు. తర్వాత నీ అమరావతి లక్షల కోట్లు. మరి చివరిలో పరిశ్రమలు. ఆయన ప్రతిరోజు ఏదో చెప్తున్నాడు. ఒకరోజు గూగుల్ అంటాడు, ఇంకొకటి అంటాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో మేము తిరుపతిలో 250 పెద్ద పరిశ్రమలు తెచ్చాం. మేమెప్పుడూ చెప్పుకోలేదు. ప్రతిరోజు ఏదో ఒకటి చెప్పుకోవడం తప్ప వారి ప్రకటనలతోనే పోతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ప్రగతి 0 అని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాం.